ఓకే. నెక్స్ట్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఈ పేజెస్ అన్ని క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఏం చేయాలి? ఇండెక్స్ పేజ్‌కి లాగిన్ పేజ్. ఎక్కడికి? లాగిన్ పేజ్‌కి రీడైరెక్ట్ అవ్వాలి. దానికి సంబంధించిన కంటెంట్ రాద్దాం. ఓకే. నేనేం చేస్తున్నా అంటే ఐఎమ్ గోయింగ్ టు మెయిన్ రిసోర్సెస్ ఎస్ఆర్‌సి మెయిన్ రిసోర్స్. దీంట్లో అన్ని ఫైల్స్ రిమూవ్ చేద్దాం. క్లోజ్ ఆల్. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే index.html పేజ్ తీసుకుంటున్నాను. ఈ పేజ్‌లో ఎన్నున్నాయి? 2 మ్యాపింగ్స్ ఉన్నాయి. ఏమిటి? ఫర్ ఎగ్జాంపుల్ క్లిక్ హియర్ టు రిజిస్టర్ అని, క్లిక్ హియర్ టు లాగిన్ అని. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నేను రిజిస్టర్ మ్యాపింగ్ ఇచ్చాను. మ్యాపింగ్ రిజిస్టర్ పేజ్‌కి వెళ్ళాలని. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను? రిజిస్టర్ మ్యాప్ టు లాగిన్ పేజ్. ఇంతకుముందు రిజిస్టర్ అవ్వాలని, ఇప్పుడేమో మ్యాప్ టు లాగిన్ పేజ్. లాగిన్. ఓకే. ఇప్పుడు దానికి అర్థమైపోద్ది అనమాట. ఓకే. ఐ వాంట్ టు గో టు లాగిన్ పేజ్ అని. ఓకే. నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే కంట్రోలర్ పంపించాలి కదా! అక్కడ నుంచి కంట్రోలర్ యూజర్ ఇక్కడ ఏం చేద్దాం మనం? ఎక్కడి నుంచి ఏం చేయాలి? ఒకసారి పెయింట్‌లో పోయి ఉంటది కదా అది. ఏం చేసాం? రిజిస్టర్ పేజ్ నుంచి మనం క్రియేట్ చేసిన నావిగేషన్ కంట్రోలర్‌కి రిక్వెస్ట్ పంపించి, అక్కడి నుంచి రిజిస్టర్ పేజ్‌కి వెళ్ళాలి. రిజిస్టర్ పేజ్ నుంచి మళ్ళీ మన యూజర్ కంట్రోలర్‌కి వెళ్ళాలి. రైట్? యెస్. ఫార్మాట్ గుర్తుందా? ఇప్పుడు మనం ఏం చేయాలి? దానికోసమని ఫస్ట్ ఇక్కడ కంట్రోల్ నుంచి ఎక్కడికి వెళ్ళాలి ఫస్ట్? నావిగేషన్ కంట్రోల్ అండ్ నావ్ కంట్రోలర్‌ని క్రియేట్ చేసాం కదా! దానికి వెళ్ళాలి. ఓకే. ఒకసారి చూడు, నేను ఇక్కడ నా నావ్ కంట్రోలర్ క్లాస్ క్రియేట్ చేస్తున్నాను. నావ్ కంట్రోలర్. ఈ నావ్ కంట్రోలర్ అనే క్లాస్ క్రియేట్ చేశాను. ఓకే. ఈ క్లాస్‌లో ఏం చేస్తున్నాను నేను? రిజిస్టర్ మ్యాపింగ్ అనే మెథడ్ తీసుకుంటున్నాను. ఓకే. ఏం మెథడ్? రిజిస్టర్ మ్యాపింగ్ అనే మెథడ్. ఓకే. ఆ రిజిస్టర్ మ్యాపింగ్ మెథడ్ ఏం చేస్తది? రిటర్న్ టు రిజిస్టర్ పేజ్‌కి రిటర్న్ చేసిద్దనమాట. మన ఫైల్‌ని రిజిస్టర్ పేజ్‌కి రిటర్న్ చేసిద్ది. ఓకే. సి దానికన్నా ముందు మ్యాపింగ్ చేద్దాం. మళ్ళీ మర్చిపోతాం. గెట్ మ్యాపింగ్. గెట్ మ్యాపింగ్. డిపెండెన్సీస్ డౌన్లోడ్ చేసుకోవాలమ్మా. హ్మ్. డిపెండెన్సీ. ఏం అవసరం లేదు. ఆల్రెడీ ఉంది కదా! ఓకే. జనరేటెడా? గెట్ మ్యాపింగ్. వేర్ ఇస్ గెట్ మ్యాపింగ్? ఎందుకని చూపించట్లేదు? ఓహ్ మై గాడ్! నువ్వన్నా చెప్పాలిగా. ఇదేంటిది కంట్రోలర్ క్లాస్. ఓకే. మనం ఇక్కడ ఏం చేయాలి? కంట్రోలర్ యానోటేషన్ పాస్ చేయాలి. ఓకే. ఇది కంట్రోలర్ యానోటేషన్ అని చెప్పాలి కదా! యెస్ సార్. ఓకే. దానికి ఏం పాస్ చేయాలి మనం? కంట్రోలర్ యానోటేషన్ పాస్ చేయాలి. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తున్నాను? ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఇప్పుడు ఏం చెప్పాం? బై యూజింగ్ కంట్రోలర్ యానోటేషన్. ఇది కంట్రోలర్ క్లాస్ అని మనం రిప్రజెంట్ చేసాం. దీంట్లో నేనేం చేస్తున్నా అంటే ఒక మెథడ్ తీసుకుంటున్నాను. రిజిస్టర్ మ్యాపింగ్. రిజిస్టర్ చేయడానికి మ్యాప్ చేసే మెథడ్ అన్నమాట. పబ్లిక్ స్ట్రింగ్ రిజిస్టర్ మ్యాపింగ్ అనే మెథడ్ తీసుకున్నాను. ఓకే. ఈ మ్యాపింగ్ మెథడ్ ఏం చేస్తుంది? ఏం రిటర్న్ చేస్తుంది? రిటర్న్ టు రిజిస్టర్ పేజ్. ఓకే. రిటర్న్ టు రిజిస్టర్ పేజ్‌కి రిటర్న్ చేస్తుంది. ఓకే. చేంజ్ టు రిజిస్టర్ లోకల్ వేరియబుల్ రిజిస్టర్. ఓకే. కొటేషన్‌లు పెట్టాలి కదా! చేంజ్ టు రిజిస్టర్. ఇప్పుడు మనం ఏం చేయాలి? మ్యాపింగ్ చేద్దాం. @గెట్ మ్యాపింగ్. ఈ గెట్ మ్యాపింగ్ మెథడ్ ఏం చేస్తుంది?
మనం ఇక్కడ దీనికి యూఆర్ఎల్ పాస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం పాస్ చేస్తాను అంటే మ్యాప్ రిజిస్టర్, అదే కదా మనం ఇంతకుముందు పాస్ చేసింది. ఇక్కడ హెచ్టిఎంఎల్ పేజ్లో index.html పేజ్లో మ్యాప్ రిజిస్టర్ అని పాస్ చేసాం. ఇప్పుడు ఏం చేస్తుంది, ఎక్కడైతే మ్యాప్ రిజిస్టర్ ఉందో దానికి అక్కడ నుంచి ఈ index.html పేజ్ నుంచి ఇక్కడికి రిక్వెస్ట్ వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ ఏం చేస్తుంది, ఇది రీడైరెక్ట్ రిటర్న్, ఎక్కడ రిటర్న్ చేసేది రిజిస్టర్ పేజ్కి మన కోడ్ పాస్ చేసేది. ఓకే, Yes, sir. నెక్స్ట్ ఏం చేద్దాం, ఓకే రిజిస్టర్ అయిపోయింది. నెక్స్ట్ మ్యాపింగ్ టు లాగిన్ మ్యాపింగ్. ఓకే, లాగిన్ మ్యాపింగ్ రాద్దాం. పబ్లిక్ string string login mapping. Okay, it will return to login page. ఓకే, దీన్ని కూడా కొటేషన్స్ లో పాస్ చేస్తే అప్పుడు దానికి అర్థం కూడా login.html పేజ్ కి నన్ను రిటర్న్ చేయమని. ఇక్కడ ఏం చేద్దాం, గెట్ మ్యాపింగ్ అనోటేషన్ ఇచ్చేద్దాం. ఓకే, ఇట్ విల్ మ్యాప్ టు అవర్ login page. ఓకే, సేవ్ కరో. నెక్స్ట్ ఏం చేద్దాం, login.html పేజ్లోకి వెళ్ళి క్రియేట్ login.html ఇంకో పేజ్ క్రియేట్ చేయాలి. login.html పేజ్ లేదు కదా, ఆ పేజ్ని క్రియేట్ చేద్దాం. login.html క్రియేట్, go to others, html5, login.html అనే ఫైల్ క్రియేట్ చేస్తున్నాం. ఎందుకు, మన లాగిన్ పేజ్ క్రియేట్ చేయడానికి. ఓకే, ఇక్కడ మనం ఏం చేద్దామంటే సేమ్ ఇక్కడ ఉన్న కోడ్ని కాపీ పేస్ట్ చేసుకుని దాంట్లో మారుద్దాం, ఎందుకంటే మళ్ళీ ఇదంతా రాయటం ఎందుకు. ఓకే, లేకపోతే రాద్దాం, పోయేదే ఉంది. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాను, నేను లాగిన్ పేజ్ అని ఇస్తున్నాను. ఒక్క నిమిషం, వెయిట్ ఎ మినిట్. హలో, ఓకే. Yes, sir. కాల్ వచ్చింది. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఇప్పుడు లాగిన్ పేజ్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ఇంతకుముందు ఏం చేసాం, హోమ్ పేజ్ క్రియేట్ చేసాం, ఇండెక్స్ పేజ్ క్రియేట్ చేసాం, రిజిస్టర్ పేజ్ క్రియేట్ చేసాం, ఇప్పుడు లాగిన్ పేజ్ క్రియేట్ చేస్తున్నాం కదా. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఫామ్ ట్యాగ్ తీసుకుంటున్నాను. ఫామ్ ట్యాగ్, ఈ ఫామ్ ట్యాగ్ లోపల యాక్షన్ పర్ఫామ్ చేయడానికి యాక్షన్ అట్రిబ్యూట్ ఎక్కడికి రిడైరెక్ట్ చేయాలని చెప్తుంది, యాక్షన్ టు /login. ఓకే, దానికి నేమ్ ఏమనిద్దాం, మెథడ్ పోస్ట్ మెథడ్. ఓకే, నెక్స్ట్ ఇంకేం చేయాలి ఇప్పుడు. ఓకే, దీని లోపల మన ఫామ్ క్రియేట్ చేద్దాం. లేబుల్ నేమ్ ఏమిద్దాం, లేబుల్ టైప్
లేబుల్ టైప్ ఈక్వల్ టు మన లాగిన్ పేజ్లో ఏముండాలి, ఈమెయిల్, పాస్వర్డ్. నేను క్రియేట్ చేయమన్నా, చేసావా, ట్రై చేసావా? ఎస్ చేశాను సార్. ఓకే, ఇలానేనా? ఏం చేయాలి చెప్పు. ఈమెయిల్ బాక్స్ ఒక్క నిమిషం. టైప్ ఈమెయిల్, నేమ్ ఈక్వల్ టు ఈమెయిల్ అనేది తీసుకుంటాను నేను కూడా. నెక్స్ట్. ఓకే, ఓ సారీ, ఈమెయిల్ బాక్స్ లేబుల్ కదా, లేబుల్కి నేమ్ ఇవ్వాల్సిన పని లేదు. లేబుల్ కి ఇన్పుట్ కి ఇద్దాం. ఓకే, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఇన్పుట్ టైం ఏంటి, టైప్ ఈమెయిల్ బాక్స్ లో ఈమెయిల్ మనం పాస్ చేస్తాం. ఈమెయిల్ పాస్ చేస్తేనే, ఇందాక నేను @ ఇవ్వకపోతే మనకి ఎర్రర్ వచ్చింది చూసావా. డిఫాల్ట్ గా ఈమెయిల్ కి కోడ్ రాసి ఉంటుంది అనమాట డిఫాల్ట్ గా. కాబట్టి మనం ఈమెయిల్ కి @ ఇవ్వగానే, ఇవ్వకపోతే ఇందాక ఎర్రర్ వచ్చింది. సేమ్ లేకపోతే మనం టెక్స్ట్, అక్కడ టెక్స్ట్ అని ఎంటర్ చేయొచ్చు కదా. టెక్స్ట్ అని ఇస్తే మనం ఈమెయిల్ ఎంటర్ చేయకపోయినా వాల్యూ తీసుకుంటుంది. ఈమెయిల్ ఎంటర్ చేయ, ఇప్పుడు ఈమెయిల్ అని ఇచ్చామనుకో, ఇక్కడ ఇన్పుట్ టైప్, అక్కడ మనం @ సింబల్ పెట్టకపోతే అది తీసుకోదాం అనమాట. ఓకే, ఈమెయిల్ నేమ్ ఏమి ఇస్తున్నాను అంటే నేమ్ ఈక్వల్ టు ఈమెయిల్ అని ఇస్తున్నాను. ఓకే, లైన్ బ్రేక్ ఇద్దాం బై యూజింగ్ బ్రేక్ ట్యాగ్. నెక్స్ట్ ఇంకోటి ఏం కావాలి మనకి, పాస్వర్డ్. లేబుల్ password. Okay, password. And next input type equal to password and name equal to password. Okay, ఓకే, ఇక్కడ ఏం పాస్ చేసాం, ఇన్పుట్ టైప్ పాస్వర్డ్ ఇచ్చాము, పాస్వర్డ్ లేబుల్ పాస్వర్డ్ తీసుకున్నాం. నెక్స్ట్ ఏం చేద్దాం, లైన్ బ్రేక్ ఇద్దాం. సబ్మిట్ బటన్ కూడా ఉండాలి కదా, సబ్మిట్ కానీ లాగిన్ కానీ బటన్ పాస్ చేయాలి. బిఆర్ ట్యాగ్, ఇంకొక లైన్ బ్రేక్ ఇస్తున్నాను, బిఆర్ ట్యాగ్. నెక్స్ట్ ఏం చేద్దాం, లాగిన్ బటన్ క్రియేట్ చేద్దాం. ఎట్లా క్రియేట్ చేస్తాం చెప్పు. ఇన్పుట్ టైప్ సబ్మిట్ టైప్, ఇన్పుట్ టైప్ సబ్మిట్, వాల్యూ సబ్మిట్. మనం ఏదైతే ఇద్దాం, ఇక్కడ ఇది లాగిన్ పేజ్ కాబట్టి లాగిన్ అని ఇద్దాం వాల్యూ. ఓకే, లాగిన్ అని ఇద్దాం. ఇక్కడ లాగిన్ పేజ్ కదా మనది, లాగిన్ పేజ్ కాబట్టి లాగిన్ అని ఇద్దాం. ఓకే, ఓకే, ఫార్మాట్ ఈజ్ రెడీ. సేవ్ కరో. నెక్స్ట్ గో టు యూజర్ కంట్రోలర్ క్లాస్. ఇప్పుడు యూజర్ కంట్రోలర్ క్లాస్ పోయి వెళ్ళి ఏం చేయాలి, మనం ఈ లాగిన్ పేజ్ని అక్కడ పాస్ చేయాలి కదా. నేనేం చేశాను, ఇప్పుడు లాగిన్ పేజ్ క్రియేట్ చేసాం కదా. నెక్స్ట్ ఏం చేయాలి, దాన్ని పాస్ చేయాలిగా, అవునా కదా. వ్యాలిడ్ యూజర్ మెథడ్ ఒకటి క్రియేట్ చేయాలి. ఓకే, ఇప్పుడు యూజర్ కనుక వ్యాలిడ్ అయితే ఏం చేయాలి, యూజర్ వ్యాలిడ్ అయితేనే కదా లాగిన్ అవ్వాల్సింది కదా. నువ్వు యాక్సెప్ట్ చేస్తావు దానికి కదా. కాబట్టి నేను ఇక్కడ ఇది అయిపోయినాక నెక్స్ట్ చేస్తున్నాను, ఎక్కడ రాసినా పర్లేదు. ఓకే, యూజర్ ఈస్ వ్యాలిడ్, దెన్ ఏం చేయాలి, లాగిన్ పేజ్కి రీడైరెక్ట్ చేయాలి. సేమ్ అదే మెథడ్ రాద్దాం. పబ్లిక్ స్ట్రింగ్ వ్యాలిడ్ యూజర్ అనే మెథడ్ తీసుకుంటున్నాను. వ్యాలిడ్, ఇవన్నీ ఏంటంటే డిఫాల్ట్ మెథడ్స్ అనమాట, మన స్ప్రింగ్ బూట్ లో ఉన్న డిఫాల్ట్ మెథడ్స్.
ఈ వ్యాలిడ్ యూజర్ మెథడ్, గెట్ ఈమెయిల్ మెథడ్, గెట్ ఈమెయిల్ బై ఐడి మెథడ్, ఇవన్నీ డిఫాల్ట్ ఫంక్షన్స్. అందుకని మనము ఆ మెథడ్స్ రాయగానే ఆ ఫంక్షనాలిటీ బ్యాక్గ్రౌండ్లో చేసేసుకుంటాం. ఓకే, నేను ఇక్కడ ఏం పాస్ చేస్తున్నాను, స్ట్రింగ్ ఈమెయిల్, ఇంకా ఏం కావాలి మనకి, ఈమెయిల్ పాస్వర్డ్ చెక్ చేసుకొని అది వ్యాలిడా కాదా చెప్పమన్నాం, అంతే కదా. స్ట్రింగ్ పాస్వర్డ్. ఓకే, దీనికి ఏం చేయాలి మనం, రిక్వెస్ట్ పారామీటర్ అనోటేషన్ పాస్ చేయాలి. రిక్వెస్ట్ పారామీటర్ దీనికి కూడా పాస్ చేద్దాం. రిక్వెస్ట్ పారామీటర్. నెక్స్ట్ ఇట్ విల్ రిటర్న్ టు, ఇదేం చేయాలి, ఒక చూద్దాం ఎర్రర్ ఎందుకు వస్తుందో. ఎందుకు రిటర్న్ టు, రిటర్న్ స్టేట్మెంట్ రాయాలి. రిటర్న్ నల్ అని పెడతాను. ఓకే, రిటర్న్ నల్ వాల్యూ, ఏమి రిటర్న్ చేయట్లేదు అని పెడతాను. ఇప్పుడు ఏం చేద్దాం, లాగిన్ పేజ్కి రీడైరెక్ట్ అయితే చాలా ఫస్ట్. ఓకే, రీడైరెక్ట్ అవడానికి చూద్దాం. ఇక్కడ ఏంటిది, వ్యాలిడ్ యూజర్ అనే మెథడ్. ఓకే, ఈ మెథడ్ ఏం చేస్తుంది, మనం మ్యాపింగ్ చేయాలి. ఇప్పుడు ఏ మ్యాపింగ్, పోస్ట్ మ్యాపింగ్ టు లాగిన్ పేజ్. పోస్ట్ మ్యాపింగ్ టు లాగిన్ పేజ్ /login. ఓకే, ఇప్పుడు మన లాగిన్ పేజ్ ఓపెన్ అవ్వాలి. చూద్దాం ఓపెన్ అయిద్దో లేదో. ఓపెన్ కాకపోతే నెక్స్ట్ ఏం చేయాలో ఫంక్షనాలిటీ చేద్దాం. ఓకే, ఇక్కడ ఈ ఈమెయిల్ ఇవన్నీ కదా, మనం ఇక్కడ యూజర్ కంట్రోల్, ఇక్కడ ఈమెయిల్ పాస్ చేసాం కదా, స్ట్రింగ్ ఈమెయిల్, స్ట్రింగ్ పాస్వర్డ్. ఈ ఈమెయిల్ పాస్వర్డ్ ఎక్కడి నుంచి వస్తాయి, యూజర్ నుంచి వస్తాయి. అంటే యూజర్ నుంచి వచ్చాక ఇప్పుడు ఈ వ్యాలిడ్ యూజర్ మెథడ్ ఏం చేస్తుంది, ఆ ఈమెయిల్ పాస్వర్డ్ వ్యాలిడే కాదా చెక్ చేసుకొని ఎక్కడికి మ్యాప్ చేసిద్ది, లాగిన్ పేజ్కి రీడైరెక్ట్ చేసింది, రిటర్న్ టు లాగిన్ పేజ్. ఓకే, అప్పుడు ఏం చేసింది, లాగిన్ పేజ్ ఓపెన్ అయింది. నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే సర్వీస్ క్లాస్కి వద్దాం ఒకసారి. యూజర్ సర్వీస్కి ఇక్కడ ఏం చేసాం మనం, యాడ్ యూజర్ ఎగ్జిస్ట్ ఈమెయిల్ ఎగ్జిస్ట్. ఆల్రెడీ ఈమెయిల్ ఎగ్జిస్ట్ అయితే ఏం చేయాలి, మెసేజ్ ప్రింట్ చేయాలి. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఆ వ్యాలిడ్ యూజర్ మెథడ్ ఉంది కదా ఇక్కడ. ఇప్పుడు మనం ఏం చేసాం, ఇక్కడ యూజర్ కంట్రోలర్లో ఈ కంట్రోలర్ని ఇక్కడ ఏదైతే మ్యాపింగ్ చేసామో దాన్ని కంట్రోలర్ నుంచి ఎవరికి పంపించాలి, సర్వీస్కే కదా పంపించాల్సింది. ఈ కంట్రోలర్ సర్వీస్కి రావాలి. ప్రాసెస్ అర్థం అవుతుందా, కంట్రోలర్లో ఈ మెథడ్ క్రియేట్ చేసాం. మెథడ్ ఇక్కడ నుంచి కంట్రోలర్ నుంచి అడగ రావాలి, సర్వీస్కి రావాలి. సర్వీస్ పబ్లిక్ బూలియన్ అంటే ట్రూ ఆఫ్ ఫాల్సా కదా ఇచ్చేది, అది పబ్లిక్ బూలియన్ వ్యాలిడేట్ యూజర్ మెథడ్ ఉంది, వ్యాలిడ్ కాదు, వ్యాలిడేట్ యూజర్ అనే మెథడ్ ఉంది. ఓకే, ఈ మెథడ్ ఏం చేసింది, ఈమెయిల్ని పాస్వర్డ్ని తీసుకుంటుంది ఆర్గ్యుమెంట్స్గా. స్ట్రింగ్ ఈమెయిల్ కామా స్ట్రింగ్ పాస్వర్డ్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం, ఓకే సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. మనం ఏం చేసాం, కంట్రోలర్ నుంచి సర్వీసెస్ పంపించాం, సర్వీసెస్లో పంపించాం. ఇక్కడ నుంచి ఏం చేయాలి, దీనికి ఇంప్లిమెంటేషన్ కావాలి కదా. ఇప్పుడు మనం ఎప్పుడైతే ఇక్కడ ఇదేంటిది యూజర్ సర్వీస్ అనేది ఇంటర్ఫేస్లో ఎప్పుడైతే మనం అబ్స్ట్రాక్ట్ మెథడ్ క్రియేట్ చేసామో డెఫినెట్లీ దానికి ఇంప్లిమెంటేషన్, లేకపోతే ఇక్కడ ఎర్రర్ వచ్చింది. డిఫాల్ట్గా ఇప్పుడు మనం ఎప్పుడైతే, నువ్వు ప్రతిసారి గమనించు, ఎప్పుడైతే మనం ఇంటర్ఫేస్లో ఏదైనా రాస్తామో వెంటనే దాని ఇంప్లిమెంటేషన్ క్లాస్లో ఇక్కడ ఎర్రర్ ఉంటుంది. ఎందుకు, దాన్ని ఇంప్లిమెంట్ చేయమని. వెంటనే యాడ్ అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్ ని తీసుకుందాం. ఓకే, ఇక్కడ ఏం చేసింది, అయ్యో ఏం చేసాను, ఇక్కడ ఇది యాడ్ అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్ ఇది కదా. ఓకే, దానికన్నా ముందు వ్యాలిడేట్ యూజర్ మెథడ్. ఓకే, వచ్చింది కదా యాడ్ అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్. ఇది వ్యాలిడేట్ యూజర్, ఇదే కదా తీసుకుందాం మనం. వ్యాలిడేట్ యూజర్ మెథడ్, వ్యాలిడేట్ స్పెల్లింగ్ కరెక్టేనా, వ్యాలిడేట్ యూజర్ మెథడ్. నెక్స్ట్ ఇదేం రిటర్న్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదంతా కంటెంట్ అంతా తీసేస్తున్నాను. ఇక్కడ మనం ఒక చిన్న ఫంక్షనాలిటీ రాయాల్సి వచ్చింది. ఓకే, ఇక్కడ
ఓకే, రిటర్న్ స్టేట్మెంట్ వెళ్దాం. ఎర్రర్ రాకుండా ఉంటుంది. నువ్వు అలా ఉండమ్మా, రిటర్న్ కిందకి వెళ్ళిపో. ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఆ యూజర్ ఎంటర్ చేసిన యూజర్ నేమ్ పాస్వర్డ్ వ్యాలిడా కాదా చెక్ చేయాలి. కాబట్టి ఇక్కడ మనకేముంది, డేటాబేస్ ఇంటరాక్ట్ అయ్యేది యూజర్ రిపాజిటరీ ఉంది. ఆ రిపాజిటరీని రిపాజిటరీకి రెఫరెన్స్ వేరియబుల్ రిపో అంటే రిపాజిటరీ డాట్ ఫైండ్ బై ఈమెయిల్ ఐడి. ఓకే, ఫైండ్ బై ఈమెయిల్ అనే మెథడ్ తీసుకుంటున్నాం. ఫైండ్ బై ఈమెయిల్ అనే మెథడ్ తీసుకుంటున్నాను. ఓకే, ఫైండ్ బై ఈమెయిల్ అనే మెథడ్ తీసుకొని దాంట్లో ఈమెయిల్ని పాస్ చేస్తున్నాను. ఎందుకు, ఆ ఈమెయిల్ దేన్ని రిటర్న్ చేస్తుంది, యూజర్స్ని రిటర్న్ చేస్తుంది. యూజర్స్ని అంటే ఏ యూజర్ ఏ మెయిల్తో రిజిస్టర్ అయ్యాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మెయిల్తో రిజిస్టర్ అయ్యాను, నువ్వు ఒక మెయిల్తో రిజిస్టర్ అయ్యావు, ఇంకో మెయిల్తో రిజిస్టర్ అయ్యాడు. ఓకే, ఫైండ్ బై ఈమెయిల్ ఐడి అంటే ఆ ఈమెయిల్ పట్టుకొని ఆ పర్సన్ ఎవరో మనం ఫైండ్ చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, పాస్వర్డ్ కూడా చెక్ చేద్దాం. యూజర్ నేమ్ పాస్వర్డ్, ఇక్కడ ఈమెయిల్ యూజర్ డాట్. ఇప్పుడు ఏం చేస్తాం, పర్టికులర్ ఆ యూజర్ ఎవరు ఉన్నారు కదా, ఈమెయిల్ డాట్ అంటే యూజర్ డాట్ అంటే ఆ ఈమెయిల్ యూజర్ డాట్ పాస్వర్డ్ నో యూజర్ డాట్ గెట్ పాస్వర్డ్ మెథడ్ డిఫాల్ట్ చూపిస్తుంది చూడండి. గెట్ పాస్వర్డ్ ఉంది, గెట్ పాస్వర్డ్ మెథడ్. ఈ గెట్ పాస్వర్డ్ మెథడ్ ఏం రిటర్న్ చేస్తుంది, పాస్వర్డ్ని రిటర్న్ చేస్తుంది. అంటే అదే టైప్ స్ట్రింగ్ పాస్వర్డ్ని రిటర్న్ చేస్తుంది. ఏం చేస్తుంది, ఇక్కడ ఆ పర్టికులర్ యూజర్ తీసుకొని పాస్వర్డ్ని గెట్ చేస్తుంది. పాస్వర్డ్ని గెట్ చేస్తున్నాం కదా, గెట్ చేసిన పాస్వర్డ్ ఏంటిది, అది మనం యూజర్ ఎంటర్ చేసిన పాస్వర్డ్కి ఇక్కడ ఏంది ఎర్రర్ వస్తుంది, పాస్వర్డ్ PASSWORD అదే కదా మనం వచ్చింది, పాస్వర్డ్ 1. ఓకే, లేకపోతే పాస్వర్డ్ 1 అని కాదు కానీ డిబి పాస్వర్డ్ అని ఇద్దాం. ఇది ఏంటి, డేటాబేస్ పాస్వర్డ్. ఇప్పుడు అర్థమైంది, డిబి పాస్వర్డ్. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఈ యూజర్ పర్టికులర్ ఈమెయిల్ ఉంది, యూజర్ అంటే ఈమెయిల్, ఫైండ్ బై ఈమెయిల్ అంటే యూజర్ పర్టికులర్ యూజర్ ఉన్నాడు. ఆ యూజర్ నేమ్ డాట్ గెట్ పాస్వర్డ్ మెథడ్ ఎక్కడి నుంచి, డేటాబేస్ నుండి పాస్వర్డ్ని గెట్ చేసి దాన్ని డిబి పాస్వర్డ్ అనే రెఫరెన్స్ వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు నా కండిషన్ ఏంటంటే, మనం మాట్లాడుకుంటున్నాం కదా ప్రతిసారి, యూజర్ ఎంటర్ చేసిన పాస్వర్డ్ డేటాబేస్లో ఉన్న పాస్వర్డ్ ఈక్వలా కాదా, ఈక్వల్ అయితే ట్రూ, కాకపోతే ఫాల్స్ అని రావాలి. ఓకే, దానికోసం మనం ఏం చేయాలి, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ తీసేసి ఈజీగా మనం రాసేయచ్చు. ఇఫ్ డిబి పాస్వర్డ్ ఈక్వల్స్ టు నార్మల్ పాస్వర్డ్, మనం ఏదైతే ఇప్పుడు యూజర్ ఎంటర్ చేస్తున్నాడో ఆ పాస్వర్డ్, ఈక్వల్స్ మెథడ్ ఎందుకు తీసేస్తాం, కంటెంట్ కంపేర్ చేయడం. ఈక్వల్ మెథడ్ ఏం చేస్తుంది, ఇప్పుడు ఏం చేస్తున్నాం, డిబి పాస్వర్డ్ నార్మల్ పాస్వర్డ్ మనం ఇప్పుడు గెట్ చేయడానికి చేసే పాస్వర్డ్కి ఈక్వల్గా ఉందా లేదా, ఆ కంటెంట్ ఈ కంటెంట్ రిటర్న్ ఈక్వల్గా ఉంటే వెయిట్, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తుంది, ఇక్కడ డిబి పాస్వర్డ్ నార్మల్ పాస్వర్డ్కి ఈక్వల్ అయితే ఏం రిటర్న్ చేయాలి, రిటర్న్ ట్రూ అని. ఇక్కడ ఏం రిటర్న్ చేయమన్నా మనం, బూలియన్ వాల్యూ కదా రిటర్న్ చేసేది ఇది. ఓకే, బూలియన్ వాల్యూ ట్రూ. ఓకే, నెక్స్ట్ ఎల్స్ రిటర్న్ ఆబ్వియస్లీ ఫాల్స్, రిటర్న్ ఫాల్స్. ఓకే, డిబి పాస్వర్డ్ చెక్ చేసుకుంది, అది ఇది అవసరం లేదు కదా, ఆల్రెడీ మనం రిటర్న్ పాలసీ ఇచ్చేసాం.
ఇక్కడ చూడు ఫంక్షనాలిటీ ఏముంది, మనం ఎంటర్ చేసిన డేటాబేస్లో ఉన్న పాస్వర్డ్ దాన్ని గెట్ చేసి ఒక ఈమెయిల్, ఫర్ ఎగ్జాంపుల్ డేటాబేస్లో ఒక ఈమెయిల్ ఉంది, ఓకే, ఈమెయిల్ ఉంది, దాన్ని గెట్ చేసి నేను యూజర్లో స్టోర్ చేసుకున్నాను, ఓకే, యూజర్లో స్టోర్ చేసుకున్నాను. అప్పుడు ఏం చేస్తున్నాను, నేను ఏం చెక్ చేస్తున్నాను అంటే పర్టికులర్ నా మెయిల్ ఐడి ఉంది, నా మెయిల్ ఐడితో గెట్ చేస్తున్నాను అనమాట. యూజర్ అంటే నా మెయిల్ ఐడి. వెయిట్, హలో, హలో, ఇప్పుడు నేనేం చేస్తాను, రిటర్న్ ఇక్కడ ఏమైంది, ఆ ఈమెయిల్ గెట్ చేసి ఈమెయిల్ డాట్ గెట్ పాస్వర్డ్, ఆ పర్టికులర్ ఈమెయిల్కి ఉన్న పాస్వర్డ్ని గెట్ చేసి దాన్ని డీబీ పాస్వర్డ్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాను. ఇప్పుడు నా కండిషన్ ఏంటంటే, ఇఫ్ డీబీ పాస్వర్డ్ ఈస్ ఈక్వల్స్ టు నార్మల్ పాస్వర్డ్, అంటే ఏదైతే ఇప్పుడు యూజర్ రిజిస్టర్ లాగిన్ అవ్వడానికి ఎంటర్ చేస్తున్నాడో ఆ పాస్వర్డ్ కనుక ఈక్వల్, రెండు వాల్యూస్ సేమ్ అయితే ట్రూని ఇవ్వమంటున్నాడు, లేదంటే ఫాల్స్ అని ఇవ్వమంటున్నాడు. ఓకే, ఇక్కడ వరకు ఓకేనా? ఎస్ సార్. నెక్స్ట్ ఏం చేద్దాం, యూజర్ కంట్రోల్ క్లాస్లోకి వెళ్దాం. యూజర్ కంట్రోల్ క్లాస్లోకి వెళ్దాం. ఇక్కడ ఏం చేస్తున్నాం, వ్యాలిడేట్ యూజర్ మెథడ్, ఇక్కడ రిక్వెస్ట్ పారం స్ట్రింగ్, ఇక్కడ ఏం చేస్తాం, వ్యాలిడేట్ చేయమని అడుగుతున్నాం ఈమెయిల్ పాస్వర్డ్ని. ఇక్కడ ఏమి రిటర్న్ చేస్తుంది, సేమ్ ఇక్కడ కూడా నేను ఈ కంటెంట్ తీసేస్తున్నాను, తీసేసి ఇక్కడ మనకి డేటాబేస్ ఇంటరాక్ట్ అయ్యేదే ఉంది, యూజర్ సర్వీస్ ఇంటర్ఫేస్ ఉంది కదా, ఆ యూజర్ సర్వీస్ ఇంటర్ఫేస్ ఐ మీన్ యూఎస్ఆర్ఈబి, అదే కదా రిఫరెన్స్ వేరియబుల్ తీసుకుంది, డాట్ వ్యాలిడేట్ యూజర్ అనే మెథడ్ యూజ్ చేస్తున్నాను. వ్యాలిడేట్ లాస్ట్ 10 minutes, వ్యాలిడేట్ యూజర్ అనే మెథడ్ తీసుకున్నాను. ఓకే, ఈ వ్యాలిడేట్ యూజర్ మెథడ్ ఏం చేస్తుంది, ఈమెయిల్ని పాస్వర్డ్ని ఆర్గ్యుమెంట్గా తీసుకుంటుంది. ఓకే, దాన్ని దేంట్లో స్టోర్ చేస్తున్నాం, ఓకే, వ్యాలిడేట్ యూజర్ మెథడ్ ఈమెయిల్ పాస్వర్డ్ తీసుకొని లాగిన్ స్టేటస్ అనే బూలియన్ వాల్యూని పాస్ చేస్తుంది. బూలియన్ లాగిన్ స్టేటస్ అనే రిఫరెన్స్ తీసుకుంటున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్ స్టేటస్ అనే రిఫరెన్స్ తీసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ చూడు యూజర్ సర్వీస్ ఎందుకు ఎర్రర్ చూపిస్తుంది, క్రియేట్ లోకల్ వేరియబుల్ యూజర్స్ యూఎస్ఆర్వి, ఇదే కదా ఉంది, యూఎస్ఈఆర్వి, 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 ఈఆర్బి. ఓకే, పోయింది కదా ఎర్రర్. ఇప్పుడు ఇక్కడ చూడు, ఇక్కడ ఎర్రర్ వచ్చింది ఎందుకంటే రిటర్న్ స్టేట్మెంట్ రాయాలి కాబట్టి. ఇక్కడ నేను ఒక కండిషన్ రాస్తున్నాను చూడండి, ఇఫ్ లాగిన్ స్టేటస్ ఈజ్ డబుల్ ఈక్వల్ టు ట్రూ, డబుల్ ఈక్వల్ టు ఆపరేటర్ ఏం చేసింది, లాగిన్ రిఫరెన్సెస్ కంపేర్ చేసి if login status is true, it will return to home page. If login status is true, ఇప్పుడు మనం లాగిన్ స్టేటస్ కనుక ట్రూ అయితే, మనం ఇచ్చిన క్రెడెన్షియల్స్ డేటాబేస్లో ఉన్న క్రెడెన్షియల్స్ కనుక ట్రూ అయితే, సేమ్ వాల్యూస్ అయితే ఏం చేయాలి, రిటర్న్ టు హోమ్ పేజ్. అంతేనా? ఇప్పుడు మన కోరి బాబాయ్ రిటర్న్ టు హోమ్ పేజ్. ఓకే, రిటర్న్ టు హోమ్ పేజ్, హోమ్ వేరియబుల్ అనుకుంటుంది, బట్ ఇది పేజ్ ఇండెక్స్ పేజ్ కాబట్టి డబుల్ కొటేషన్లో పెట్టాను. లేకపోతే ఎల్స్ ఏమైనా ప్రింట్ చేయాలి, ఎల్స్ రిటర్న్. ఇప్పుడు ఆ క్రెడెన్షియల్స్ కనుక ట్రూ అయితే ఏం చేయాలి, హోమ్ పేజ్ రిటర్న్ అవ్వాలి, లేకపోతే రిటర్న్ టు లాగిన్ పేజ్. లాగిన్ పేజ్లో ఏముంది, మళ్ళీ లాగిన్ అవ్వడానికి యూజర్ నేమ్ పాస్వర్డ్ మళ్ళీ రీఎంటర్ చేస్తాడు వాడు. కంటెంట్ అర్థమైందా? రిటర్న్ టు లాగిన్ పేజ్. ఓకే, ఒక్కసారి చెక్ చేద్దాం.
ఇక్కడ ఇప్పటి వరకు మనం ఏం చేసామంటే రిజిస్ట్రేషన్ పేజ్, లాగిన్ పేజ్ 2 కంప్లీట్ అయినట్టు అనమాట. ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం. ఎవ్రీథింగ్ అసలు ముందు రన్ అవుతుందో లేదు చూద్దాం. అక్కడన్నా ప్రాబ్లం ఉందో జస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయాం మ్యాపింగ్స్ అన్ని. ఓకే, సార్ నేను అప్లికేషన్ డాట్ జావాలకు వచ్చి మన ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాను. సి రన్ go to main method and right click, run as Java application. We have 6 minutes, last 6 minutes time for this class. Oh, వచ్చింది ఎక్కడ ఎర్రర్ వచ్చింది. మ్యాపింగ్ ఎక్కడ మ్యాపింగ్, there is already navigation control bin method. Application run failed. యూజర్ కంట్రోలర్ మెథడ్ కెనాట్ మ్యాప్ యూజర్ కంట్రోలర్ లో ఎక్కడ మ్యాప్ చేయలేదంట. చూద్దాం. యూజర్ కంట్రోలర్ క్లాస్ లో మ్యాపింగ్ ఎక్కడ మిస్ అయ్యాం. ఇప్పుడు రాసిన దానికి మ్యాప్ చేసామా? చేయలేదు కదా. లాగిన్ పోస్ట్ మ్యాపింగ్ చేసాము. ఒకసారి చూడు నీకేమన్నా. రిజిస్టర్ మ్యాపింగ్ చేసాము, పోస్ట్ మ్యాపింగ్ చేసాము, ఆటోవర్డ్ చేసాము, నావిగేషన్ కంట్రోల్. ఇక్కడ కూడా మ్యాపింగ్ చేసాము, కంట్రోలర్ క్లాస్ అని చెప్పాము. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ మ్యాపింగ్ గెట్ మ్యాపింగ్స్ ఉన్నాయి కదా, ఈ ఇక్కడ తీసేయాలి. ఓకే, రిజిస్టర్ మ్యాపింగ్ ఇక్కడ తీసేసి ఇక్కడ పేస్ట్ చేయాలి. ఇక్కడ అవసరం లేదు రిజిస్టర్ మ్యాపింగ్. చూద్దాం ఒకసారి. ఓకే, ఇప్పుడు రన్ అవుతుంది చూడండి. ఇంకెక్కడ ఒకసారి చూపించండి సార్. ఆ? ఒకసారి చూపించండి కింద. నావిగేషన్ కంట్రోలర్. ఓకే, యూజర్ కంట్రోలర్ లో ఆటో వైర్డ్, పోస్ట్ మ్యాపింగ్, వ్యాలిడేట్ యూజర్ మెథడ్. ఇక్కడ ఏదైతే ఉందో ఇందాక గెట్ రిజిస్టర్ మ్యాపింగ్ ఉంది కదా, రిజిస్టర్ మ్యాపింగ్ మెథడ్ యూజర్ కంట్రోలర్ లో అవసరం లేదు. నావిగేషన్ కంట్రోలర్ రాసింది కదా, ఇది ఇక్కడ ఈ మెథడ్ ఇక్కడ రాసాను, రిజిస్టర్ మ్యాపింగ్ అనే మెథడ్. కాబట్టి ఇంకా అక్కడ తీసేసాను అనమాట. అందుకని అది కన్ఫ్యూజ్ అవుతుంది ఇందాక మ్యాపింగ్. ఒకసారి రన్ చేసి చూద్దాం. అదే కాదు ఫాల్ట్, నాకు స్ట్రైక్ అవ్వలేదు, జస్ట్ చూస్తున్నాను. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. ఓకే, సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ఐ థింక్ కదా. ఓకే, సక్సెస్ఫుల్లీ డన్. టామ్క్యాట్ స్టార్టెడ్ ఆన్ ద పోర్ట్ 9053 52 మీద రన్ అవుతుంది. ఓకే, నేను ఈ కోడ్ పెడతాను నీకు, చూస్తా ఒకసారి. అది యూజర్ కంట్రోలర్. ఎస్ సార్. ఇప్పుడు ఏముంది, మన యూజర్ సర్వీస్ ఇంటర్ఫేస్ అండ్ యాడ్ యూజర్ ఫంక్షన్, నెక్స్ట్ వ్యాలిడ్ యూజర్ ఫంక్షన్. ఇంకా 3 ఉంది, ఇంకేం లేవు. ఇక్కడ ఉన్న దాంట్లో ఉన్న రిజిస్టర్ మ్యాపింగ్ ని ఇక్కడ రాసాం అనమాట. ఓకే, రిజిస్టర్ మ్యాపింగ్, రిజిస్టర్ లాగిన్, ఈ 2 ఇక్కడ రాసాం. లాగిన్ మ్యాపింగ్, రిజిస్టర్ మ్యాపింగ్ అని 2 ఇక్కడ రాసాం. ఓకే, ఒకసారి నేను రన్ చేశాను కదా ఆల్రెడీ. 9052 మీద రన్ అవుతుంది. ఓకే, లోకల్ హోస్ట్ :9052. ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇక్కడ ఏం చేసాం, రిజిస్టర్ పేజ్ ఆల్రెడీ క్లిక్ చేసాం. ఒకసారి లాగిన్ పేజ్ మీద క్లిక్ చేద్దాం, అసలు పని చేస్తుందా లేదా. చూడు, ఓపెన్ అయింది కదా. ఓహో, పైన లాగిన్ పేజ్ అని ఒకటి రాద్దాం, చండాలంగా ఉంది. ఓకే, మళ్ళీ బయటికి వెళ్ళి చూద్దాం. ఓకే, ఇప్పుడు రిజిస్టర్ మీద క్లిక్ చేయగానే రిజిస్టర్ అవుతుంది. ఒక్కసారి బ్యాక్కి వెళ్ళొద్దాం, స్ట్రక్చర్ మారుద్దాం.
గో టు లాగిన్ పేజ్ వేర్ ఇట్ ఈస్ login.html. ఇక్కడ ఒక హెడింగ్ ట్యాగ్ రా h1 ట్యాగ్. నాది అయిపోయింది సార్. ఓ కంగ్రాచులేషన్స్, ఫాస్ట్గా ఉన్నావుగా. లాగిన్ పేజ్. ఓకే, వచ్చేసింది కదా. ఇక్కడ యూజర్ నేమ్ ఏంటి? అయ్యో, మీరు ఆ పేర్లు రాయలేదు సార్, మర్చిపోయారు. చెప్పాలి కదా మరి నువ్వు, మర్చిపోతే. సార్ మర్చిపోయారు సార్ మీరు పేర్లు రాయలేదని. ఈమెయిల్ పాస్వర్డ్ ఇచ్చాం కదా. ఓకే, రిఫ్రెష్ కొడదాం. ఓకే, వచ్చేసింది కదా. ఇప్పుడు నేను లాగిన్ పేజ్లో ఒకసారి వాల్యూస్ ఇస్తున్నాను. అంటే ఇందాక రిజిస్ట్రేషన్ పేజ్లో అయితే చూసాం, లాగిన్ పేజ్లో నెక్స్ట్ ఏం చేయాలనేది ఇక్కడ క్లిక్ చేస్తే అర్థమైంది. సాయి @ మర్చిపోయా. ఇప్పుడు లాగిన్ పేజ్లో ఒకటి ఉంది. లాగిన్ అవ్వాలంటే ఏం చేయాలి? డేటాబేస్లో ఆల్రెడీ ఉన్న వాల్యూస్ అయి ఉండాలి, అవునా కదా? ఎస్ సార్. వాల్యూస్ ఉన్నాయో లేదో చూద్దాం. ఫస్ట్ ఉన్న వాల్యూస్ ఎంటర్ చేయాలి. ఓకే, టైం ఎంత ఉంది? లాస్ట్ టైం రేపు చేద్దాం. అయిపోయే టైం అయింది కదా క్లాస్. రేపు చేద్దాం సార్. ఓకే, ఇక్కడ వరకు ఓకేనా? సక్సెస్ఫుల్ లెస్ దెన్ 1 minute ఉంది. ఓకే, ఇక్కడ ఒకసారి వరకు మీరు స్క్రీన్ డిస్కనెక్ట్ చేయండి. చేశాను. డిజేబుల్డ్ త్వరగా. ఓకే,